ఆ ప్రజలు తింటూ త్రాగుతూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ పెళ్ళిళ్ళకి ఇచ్చుకొని చిల్లులు కట్టుకొని చిల్లులు చేసుకుంటూ ఇదే బ్రతుకుతూ ఉన్నారు వాళ్ళు. మరి నేడు మనము 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విధంగానే నేడు జరుగుతున్నట్లయితే దేవుడికి చాలా బాధపడుతున్నాడు. ఈ మాట మీ గుండెలో రేపెట్టి రాసుకోండి. దేవుణ్ణి బాధపడితే నీ పాపము చేత, నీ అపరాధము చేత, నీ తప్పుదము చేత దేవుణ్ణి బాధపడితే తీర్పులోకి వస్తావు. నీ పాపాన్ని బట్టి దేవుని ఎదులేని పాపం చేసి నువ్వు దుఃఖపడితే నీకు రక్షణాత్మక మారుమనిస్తాడు ఇస్తాడు రాత్రి. నువ్వు ఆయన బాధపడితే నువ్వు జలప్రలయమే, ఆయన బాధపడితే నీకు తీర్పే. తప్పు చేశానయ్యా, నిజమైన శరీరానుసారంగా జీవిస్తున్నాను ప్రభువా, నాకు పాప క్షమాపణ కావాలి ప్రభువా అని నువ్వు ఏడిస్తూ నువ్వు బాధ పశ్చాత్తాపడగలిగితే దేవుడి రాత్రి నీ జీవితంలో ఒక రక్షణ కార్యం జరిగించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణాత్మక మారు మనసును కలుగు చేస్తుందంట.